శివోహం. కాశీక్షేత్రంలో ఇష్టమైనది వదిలిపెట్టాలని అంటారు కదా, అసలు ఎందుకు వదిలిపెట్టాలి, ఏది వదిలిపెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. కాశీక్షేత్రంలో ఇష్టమైనది వదిలిపెట్టాలి అని చెప్పడానికి ఆధ్యాత్మిక తాత్విక దృక్పథం ఉంది. 1. వైరాగ్య సాధన. కాశీకి మోక్షపూరిగా భావిస్తారు. ఇక్కడికి వచ్చేవారు భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందేందుకు వస్తారు. ఇష్టమైన వాటిని విడిచిపెట్టడం ద్వారా మనస్సు, మోహం, రాగద్వేషాలు తగ్గి విరక్తి పెరుగుతుంది. 2. అహంకార వినాశనం. మనకు ఇష్టమైన ద్రవ్యాలు, సంబంధాలు, ఆనందాలు మన అహంకారానికి ఆధారంగా ఉంటాయి. వీటిని వదిలిపెట్టడం ద్వారా అహంకారం కరిగిపోవడం సులభమవుతుంది. 3. మరణ సంస్కారం. కాశీలో మరణించడం మోక్షానికి దారి తీస్తుందనే నమ్మకం ఉంది. ఈ సమయంలో అన్ని సంబంధాలను విడిచిపెట్టడం ముఖ్యం. 4. మోక్ష మార్గం. ఇష్ట సంబంధాలు విడిచిపెట్టి పరబ్రహ్మలో విలీనమవ్వడం కాశీయాత్ర ప్రధాన ఉద్దేశం. ఏది వదిలిపెట్టాలంటే మనసులోని రాగద్వేషాలు, సంపద పట్ల మమకారం, శరీరం పట్ల అస్తిత్వం, అహంకార భావన, కామ, క్రోధ, లోభ, మోహం, మద, మత్సర్యాలు, భౌతిక ఆనందాలు. ఈ విలువలు వదిలిపెట్టినప్పుడే నిజమైన మోక్ష మార్గం సులభమవుతుందని కాశీక్షేత్రం హితువు ఇస్తుంది. ఓం నమః శివాయ గురవే నమః.